మాలతి ఎలా ఉంది? సో చిన్న చిన్న కరెక్షన్స్. ప్లీజింగ్ కలర్స్ యార్. ఏడ్చావు ఎప్పుడూ బ్లూ సాలిడ్స్. హలో హలో హలో, బ్లూ సాలిడ్స్ గురించి నీకేం తెలుసు? ఇదే మన స్టైలు, మన స్కూలు. గాడిద గుడ్ ఏం కాదు. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది కొత్త డిజైన్ సార్, పంపించేద్దాం సార్. గంధం రాలేదా? రాలేదు సార్. డిజైన్ ఓకే, కలర్స్ కూడా బాగున్నాయి. సర్లే పంపించేద్దాం. థ్యాంక్ యూ సార్. ఏంటిది? సార్ దిస్ ఇస్ మై న్యూ డిజైన్ సార్. ట్రాష్. నేను ఓకే చేశాను. బాగోలేదు. బాగుండడం బాగోపోవడం తర్వాత, ముందు టైంకి డెలివరీ ఇవ్వాలి. అదే మన గుడ్ విల్ కాదు, క్వాలిటీ. ఎస్ సార్. చూడు సార్, దీన్ని రైట్ కార్నర్ లో ఉంచు. ఓకే సార్. ఇక్కడ సూపర్ ఇంపోజ్ చేయాలి సార్. అలాగే సార్. కలర్స్ తర్వాత చెప్తాను. ఓకే సార్. ఇంకెప్పుడు? రేపే ఇవ్వాలి. కరెక్ట్ సార్. సాయంత్రం ఇచ్చేద్దాం. మాల్తి. సార్ సార్ సార్, ఈ డిజైన్ కోసం ఎంతో కష్టపడ్డాను సార్. 3 nights నిద్ర లేదు సార్. ప్లీజ్ కన్సిడర్ మై డిజైన్ సార్. అడ్వాన్సా? మొన్న తీసుకున్నావు కదయా. ఏంటి అడ్వాన్స్ అడిగావా? నేను అడ్వాన్స్ అడగడం ఏంటండి? ఆయన మనల్ని డైవర్ట్ చేస్తున్నారు సార్. మీకు తెలియదా సార్ నేను ఎంత కష్టపడ్డాను ఈ డిజైన్ చేయడానికి? నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? నో సార్. డోంట్ లై, పడే ఉంటావు. సార్, ఎవరికైనా లవ్ లెటర్ రాసావా? ఏంటి సార్ సడన్ గా ఈ టాపిక్? కొంపదీసి మీరు లవ్ లో పడలేదు కదా? ఎస్, అలాంటిదే. వాట్? ఐ మీన్ కొత్త కాన్సెప్ట్, ప్రేమ లేఖ. వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్ కోసం. ఎలా ఉంటుంది? ఓ గుడ్ ఐడియా సార్. అయితే ఆ ప్రేమ లేఖ నువ్వే రాస్తున్నావు. నేనా? మరి నేను రాస్తే తెలిసిపోతుంది. ఐ మీన్ జనరేషన్ గ్యాప్. కానీ సార్ ఐ కాంట్. నో, యూ క్యాన్. కాన్సెప్ట్ చెప్తాను. అబ్బాయి అమ్మాయి ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు, కానీ అమ్మాయి ఫలానా ఇంట్లో ఉంటుందని అబ్బాయికి తెలుసు. అతన్ని అడ్రస్ చేస్తూ చాలా టచ్గా, పొయిటిక్ గా ఆ లెటర్ చదవగానే ఒక అందమైన అమ్మాయి హృదయం తెలిసిపోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి నచ్చిందన్నా? అయ్యో చాలా బాగుంది సార్. దెన్ ప్రొసీడ్. ఓకే సార్, ఐల్ ట్రై. డోంట్ ట్రై, ఫీల్ అండ్ దెన్ రైట్. అలాగే సార్. మాల్తి, ఆ అబ్బాయి పేరు మధు. మధుని అడ్రస్ చేయి. ఓకే? ఓకే సార్. మధు, మై డార్లింగ్. నో నో మధు, నో నో. మధు. అయ్ ఇవ్వరా? ఇవ్వనురా. చూస్తాను. ఇవ్వరా? క్వశ్చనే లేదురా, పర్సనల్. బోడి పర్సనల్. ఇవ్వరా, చదువుదాం. ఇదేమైనా పాంప్లెట్ రా అందరికి ఈరా. పంచడానికి? రేయ్, హే, రేయ్. పట్టుకో పట్టుకోరా. దొరకదు. పట్టుకోలేవురా, పరిగెట్టు. పరిగెట్టురా, లెటర్ ఇవ్వను. హే, జింగి దగ్గర జింగి దగ్గర జింగి దగ్గర. నా ఫస్ట్ లవ్ లెటర్. లవ్ లెటరా? ఎక్కడి నుంచి రా? మొన్న రాత్రి పూల్ దగ్గర లెటర్ పెట్టాను, మార్నింగ్ కల్లా నేను అరే ప్లీజ్ రా. ఆపండి ఆటో.
నా లవ్ లెటర్, నా లవ్ అఫేర్, నా పర్సనల్. రై పిచ్చి పిచ్చిగా వాక్కు. నథింగ్ పర్సనల్, నో సీక్రెట్స్. నీ లవ్ లెటర్ పోయింది నా వలన. ఐఎమ్ సారీ, మ్యాటర్ క్లోజ్. కిట్టు మధు ఫీల్ అవుతున్నాడు. అబ్బో ఎవరో తెలీదు, ఫీలింగ్. అరే కనీసం చూడలేదు, అమ్మాయి అబ్బాయో తెలియదు, కానీ లవ్. ఏ తెలియకుండా ప్రేమ ఉండదా? ఎలా ఉంటదిరా? ప్రేమకి ఇద్దరు మనుషులు ఎదురు పడితే చాలు, కానీ అది ప్రేమ అని తెలియడానికి ఒకరికొకరు తెలియాలి, మనసులో మాట్లాడుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ రా, గుడ్డిగా సరెండర్ అయ్యేదే ప్రేమ అయితే ఆ ప్రేమ నాకుంది. మనసుని బాధ పెట్టినా గానీ కత్తిలాంటి కాన్సెప్ట్ చెప్పావురా. ఈ రోజు నుంచి నేను ఫ్రీ బర్డ్ ని. వంశీకేమైంది? వీడు కొత్త థియరీ ప్రకారం రోజు ఎదురుపడి కలుసుకుని మాట్లాడితే గాని ప్రేమ పుట్టదంట అని కాదు చెప్పింది. అరే అంతెందుకు, నేను మాలతి రోజు విష్ చేసుకుంటాం, కలుసుకుంటాం, షేర్ చేసుకుంటాం. అంత మాత్రం లవ్వా? ఏ మాలతి? నో నో నో, ఎందుకు అవుతుంది? లవ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. హెల్ప్ చేస్తే చేయండి, లేకపోతే వద్దు. మిడిల్ డ్రాప్ సమస్య లేదు. అబ్బో లెట్ హిమ్ గివ్ ఇట్ ట్రై యార్. రే డీప్ వద్దు, నెగిటివ్ రెస్పాన్స్ వస్తే తట్టుకోలేవు. తట్టుకోవడానికి తాజ్మహల్ కట్టుకోవడానికి మనం ఉన్నాం కదా. ప్లస్ మాలతి. ఇనఫ్, యు మేడ్ యువర్ పాయింట్. తన ఫీలింగ్స్ తను చెప్పాడు. ఎస్ యువర్ ఆనర్. ఏంట్రా వాడు బయటపడ్డాడంటే నువ్వు మొదలయ్యావు. టేక్ ఇట్ ఈజీ, కమ్ ఆన్. Hey. మధు, చాలా ఎంబారసింగ్ గా ఉంది. నీ ఎమోషన్స్ వేరు, నా ఫీలింగ్స్ వేరు. పైగా నువ్వే చూడని అమ్మాయి గురించి రాయాలంటే ఎలా చెప్పు? రాయలేను అన్నమాట. ఎంత చక్కగా చెప్పావు మాలతి. షటప్ ప్లీజ్ మాలతి, నేను రాసిందంత సూపర్ఫిషియల్ గా ఉంది, నాకే అర్థం కావట్లే. బట్ మాలతి డ్రాప్ చేసుకోవటం బెటర్. నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళు తీసిరారని. మంకీస్ క్యానాట్ అండర్స్టాండ్ లవ్. స్టాప్ ఇట్. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. డిస్కరేజ్ చేసే రైట్ మీకు లేదు. అబ్బా 100% నీలాంటి మదర్ తెరిసా కోసం మనోడు వెయిటింగ్. ఏసేయ్ వాడి ప్రేమ తాజ్మహల్ కో ఇటుక. కిట్టు మాలతి ఓకే మధు, నాకు వచ్చినట్టు రాసిస్తాను, అది నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. యాస్టీస్ గా ఫేర్ చేస్తాడు. హే అంటే డైరెక్ట్ గా జిరాక్స్ అని. డాడీ వచ్చేసారు. ఎనీ ప్రాబ్లం? చంపేస్తారు. ఓకే ప్లాన్ 43. ఏంట్రా? దాకోరా. మాలతి, డాడీ కాఫీ? ఇప్పుడే కదా వచ్చాను, ఒక 5 నిమిషాలు ఆగితే పెట్టిస్తాను. నేను పెట్టిస్తాను. నువ్వు కాఫీ పెడతావా? ఎంత ఇవ్వంటావేంటి? డాడీ నేను పెట్టిస్తానాగా. డాడీ ఆ కర్టన్ మాత్రం ఓపెన్ చేయకండి. కర్టెన్ ఏంటి అమ్మాయి? కిట్టు వాడు వంశీ. మధు మాలతి ఎవరు మీరు? అది లవ్ లెటర్. అదే మాలతి చేత రాయిద్దాం సార్. అది కదండి, మధు కోసం మాల చేత లెటర్ రాయిద్దామని మేము ఇంటికి వచ్చి. నన్నే టీచ్ చేస్తారా? వాళ్ళ మొహాలు చూడండి డాడీ. నాటి కొత్త ఫ్రెండ్సా?